భద్రాచలంలో ఓ ఆసుపత్రి ఎదుట మహిళ మృతదేహంతో బంధువులు ధర్నా నిర్వహించారు. కాలు నొప్పి అని వస్తే అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ ఇచ్చి మృతి చెందేలా చేశారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. పాల్వంచ మండలం దంతలబోర గ్రామానికి చెందిన వెంకటరమణ కాలు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. వైద్యుల నిర్లక్ష్యంతో పాటు చికిత్స సరిగ్గా చేయకపోవడం వల్లే ఆరోగ్యంగా ఉన్న తన భార్య మృతి చెందిందని మృతురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితికి తీసుకొచ్చి ఎవరినీ రానియకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. సర్జరీ హాస్పిటల్లోనే వాపు వచ్చిందని వస్తే బుధవారం అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్న కాడ నుంచి హెవీ అయింది, యాంటీబయాటిక్ ఇవ్వాలి, అది చేయాలని చెప్పి అడ్మిట్ చేయించుకున్నారు. తర్వాత హుటాహుటిన ఒక రోజు ఆగి మళ్ళీ నెక్స్ట్ థర్డ్ డే మార్నింగ్ అంబులెన్స్లో వేసుకొని వాళ్ళే ఖమ్మం తీసుకెళ్లారు. తీసుకెళ్లే టైంలో ఇక మా వైద్యుల నిర్లక్ష్యం వల్ల మా మిస్సెస్ హాస్పిటల్ వారి నిర్లక్ష్యం వల్ల మా మిస్సెస్ పంపించారు. మిమ్స్ అని వదిలించాను డాక్టర్ మోహన్ రావు గారి హాస్పిటల్. గతంలో ఇక్కడే ఆపరేషన్ అయింది, మళ్ళీ ఎక్కడికే తీసుకుపోతే వాళ్ళు తెలిసిన వాళ్ళు కదా అని ఇక్కడ మా అబ్బాయి తీసుకుని వచ్చిండు. నేను చిన్న పిల్లని పెట్టుకొని నీరు హాస్పిటల్ నేనుండా చిన్న పిల్లని పెట్టుకొని. అయితే మొన్న మంచిగానే ఉంది మొన్న మంచిగానే ఉంది. 4 రోజులు ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ తగ్గినాక కాలు మళ్ళీ ఆపరేషన్ చేస్తాం, ఇన్ఫెక్షన్ తగ్గిన దాకా ఇక్కడే ఉండింది అని అంటే ఇచ్చిండు. అయితే నేను మొన్న తీసుకొచ్చిన రోజు ఉంది మంచిగానే. నేను నా పసి పిల్లగాలు చిన్న పిల్లగాడు ఏమీ లేదు మాకు, నా పిల్లగాలకు న్యాయం కావాలా, డాక్టర్ తగిన చర్య తీసుకుని ఇంకొకరు జరగకూడదు చూడాలి అయ్యా.